తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంలో భక్తుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. క్యూ లైన్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన భక్తుల మధ్య తోపులాట పరస్పరం దాడులు చేసుకునే దారితీసింది. ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 3 కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లో నిల్చున్నారు భక్తులు. సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలోనే క్యూ లైన్లో నిల్చున్న ఏపీ, కర్ణాటక భక్తుల మధ్య తలెత్తిన తోపులాట తొలుత వివాదానికి, ఆ తర్వాత ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఇరు వర్గాల వారిని వారించడంతో వివాదం సద్దుమణిగింది. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంలో భక్తుల మధ్య నెలకొన్న ఘర్షణకు సంబంధించిన దృశ్యాలవి. క్యూలైన్లో ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటకలకు చెందిన భక్తుల మధ్య తోపులాట పరస్పరం దాడులు తీసుకునేలా దారితీసింది. ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా 3 కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లో నిలుచుండిపోయారు భక్తులు. సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే క్యూ లైన్లో నిల్చున్న ఏపీ, కర్ణాటక భక్తుల మధ్య తలెత్తిన తోపులాట కాస్త తొలుత వివాదానికి, ఆ తర్వాత ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఇరు వర్గాల వారిని వారించడంతో వివాదం సద్దుమణిగింది.